నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. జశ్వంత్ గారు, న్యూ ఇయర్ లోకి వచ్చాం. చాలా మంది వాళ్ళ మొదటి ట్రిప్ దేవుడి దగ్గరికి వెళ్ళి రావాలనుకుంటారు. అది పుణ్యక్షేత్రం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డివోషనల్ ట్రిప్ కావచ్చు. మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక మంచి డివోషనల్ ట్రిప్ వేస్తూ ఉంటారండి. అండ్ హిందువులందరికీ కూడా ఒక్కసారైనా కాశీ వెళ్ళి రావాలి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ వెళ్ళిన అనుకున్నంత ఈజీ కాదు అని కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను కదా. అవునండి. సో అండ్ మరో పక్క అయోధ్య, ఆ రాముడి మందిరం ఒక్కసారి కళ్ళతో చూసొస్తే చాలు. అలానే పక్కనే ఉన్న ప్రయాగరాజ్ కూడా సందర్శించుకుని వస్తే ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డివోషనల్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది మహిళలు అయితే ముందే ఉత్సాహంగా ఉంటారు, సాధారణంగా అబ్బాయిల కన్నా కూడా. సో మరి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్కి సంబంధించి మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇస్తున్న ప్యాకేజ్ ఏంటండి, ప్రోగ్రామ్ ఏంటండి? మీరు అన్నట్టుగా జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలన్న కోరిక ప్రతి ఒక్క హిందువుకు ఉంటుందండి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేసేసి, అలాగే మీరు అన్నట్టు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళాలి, అక్కడ స్నానాలు చేయాలి, దర్శనాలు చేసుకోవాలి, పూజలు చేయాలని చెప్పి ఉంటుందన్నమాట. సో మన దగ్గర కాశీకి సంబంధించి 3 nights 4 days ప్రతిరోజు ప్రోగ్రామ్ అనమాట. ఇది ఎవ్రీ డే అండి, ఎవ్రీ డే 3 nights 4 days. కేవలం మీరు వెళ్ళాలనుకున్న ఆలోచన ఉంటే చాలు, బై ఫ్లైట్తో ఇస్తున్నాం అనమాట. ప్రతిరోజు వెళ్ళి రావచ్చు. ప్రతిరోజు అండి. సరే, మీరు ఫ్లైట్స్ అన్నారు కాబట్టి మనం టూర్లోకి వెళ్ళడానికి ముందు ఫ్లైట్ చార్జెస్ అప్పటికప్పుడు తీసుకుంటే చాలా పేలిపోతాయి కదండి రేట్లు. ఎగ్జాక్ట్లీ అండి. సో వీటికి సంబంధించి ఏంటంటే ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్ టికెట్స్ అనేది ముందే మనం పర్చేస్ చేసి పెట్టేస్తాం. ఓహో, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. 25 years నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతిరోజు మీకు సమ్ ఆఫ్ అంటే కొన్ని టికెట్స్ అనేది మనం పర్చేస్ చేసి పెట్టేస్తాం. ఎగ్జాక్ట్లీ. గుడ్. సో ఇందులో మీరు అన్నట్టుగా 3 nights 4 days ఫిక్స్డ్ డిపార్చర్ ప్రతి రోజు ఉంటుందన్నమాట. ఇందులో మనకి కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య ఈ 3 places కవర్ అవుతాయి. ఓకే. ఈ 3 places కవర్ చేసుకుంటూ మనం అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, తర్వాత అక్కడ ఏ టెంపుల్స్ చూడాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి గైడ్ కూడా వాళ్ళతో పాటు ఉంటారన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి కాశీ. ఎగ్జాక్ట్లీ. సో వెళ్ళి రావాల్సిందే. అంటే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇష్టమైంది వదులుకొని కూడా వస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అలానే అయోధ్య, మరీ ముఖ్యంగా రామ మందిరం మొన్న ఓపెన్ అయింది, చూడాల్సిందే. అండ్ ప్రయాగరాజ్. సో 3 places కి మీరు ఒకటే ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి మీ ఐటినరీ ఎట్లా ఉంటుంది? ఇందులో ఏంటంటే 3 nights 4 days మనం డిస్కస్ చేసినట్టుగానే షెడ్యూల్. ఇందులో మొదటి రోజు మనం కాశీ రీచ్ అయిన తర్వాత అక్కడికి బై ఫ్లైట్ వెళ్ళి కాశీ రీచ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకొని, ఆ రోజు మనకు మెయిన్ టెంపుల్స్ ఏవైతే కాశీ విశ్వనాథ్ మందిర్, అన్నపూర్ణదేవి టెంపుల్, విశాలాక్షి టెంపుల్స్, ఈ 3 temples కవర్ చేసుకునేసి మనం గంగా హారతికి అనేది వెళ్తాం అనమాట. ప్రతిరోజు కాశీలో ఏంటంటే గంగామాతకి, అంటే ఏదైతే గంగా నది ప్రవహిస్తూ ఉంటుందో గంగా నదికి హారతి అనేది ఇస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సుమారుగా మనకి 45 minutes నుంచి 1 hour వరకు గంగా హారతి అనేది నడుస్తుంది. సో ఈ గంగా హారతి టైంలో ఈవినింగ్ అవర్స్ మనకి బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో వెళ్ళే ఇంట్రెస్ట్ని బట్టి కస్టమర్స్కి, సో ఆ రోజు మనం 64 ఘాట్స్ విజిట్ చేసుకునేసేసి గంగా హారతి కూడా చూపిస్తాం అనమాట. ఓకే. సో మొదటి రోజులో మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని 64 ఘాట్స్ గంగా హారతి. సో ఈ విధంగా మొత్తం ఆ డే షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ డే మనం అక్కడి నుంచి కాశీ నుంచి మనం ప్రయాగరాజ్కి వెళ్ళిపోతాం. సో ప్రయాగరాజ్ వెళ్ళిపోయి అక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగం దగ్గర మనం స్నానం ఆచరించి, అలాగే అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో విధి విధానాలు అక్కడ మనకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన పూజారి వాళ్ళు ఉన్నారనమాట. ఓకే. సో తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎంత సదవకాశం అండి మన వాళ్ళకి. భాష రాదు, వాళ్ళు ఏం చెప్తున్నారని ఇబ్బంది కూడా లేదు. సో తెలుగులోనే వాళ్ళు అక్కడ ఏమేమి చేయాలి, ఏంటి ఆ పూజా విధి విధానాలు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన ఇంట్రెస్ట్ని బట్టి అక్కడ మన పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకొని, ఇంకా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఏదైతే ఘాట్లోనే మనకి బడా హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట. సో హనుమాన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మనం అలహాబాద్ టౌన్లోకి వెళ్తాము. సో అక్కడ మనకి మెయిన్గా ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉందన్నమాట, మాధవేశ్వరి శక్తిపీఠం. సో అమ్మవారి టెంపుల్ కూడా విజిట్ చేసుకునేసేసి అక్కడ నుంచి మనం టువర్డ్స్ అయోధ్య వెళ్ళిపోతాం. సో సెకండ్ డే నైట్ స్టే అనేది అయోధ్యలో ఉంటుందన్నమాట.
సో థర్డ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయోధ్య మెయిన్ టెంపుల్ ఏదైతే రామ జన్మభూమి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకు రామ మందిరం నిర్మించారు. సో ఆ టెంపుల్ విజిట్ చేసుకునేసేసి పక్కనే హనుమాన్ గడి ఉందన్నమాట. సో హనుమాన్ గడి కూడా చూసుకునేసేసి సరయూ నదికి వెళ్ళి అక్కడ ప్రోక్షణ చేసుకొని అక్కడ చిన్న గోపూజ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే గోపూజ చేయాలి అనుకుంటే అక్కడ వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి ఆ గోపూజ చేయించుకొనేసేసి ఇంకా ఏమన్నా చిన్న చిన్న టెంపుల్స్ ఏవైనా ఉన్నాయి అక్కడ అంటే వాటన్నింటి కవర్ చేసుకొనేసేసి తిరిగి సాయంకాలానికి అంతా మనం కాశీకి వచ్చేస్తాం అనమాట. ఓకే. సో 3వ రోజు నైట్ మళ్ళీ కాశీలో స్టే ఉంటాము. 4వ రోజు ఇంకా బ్యాలెన్స్ ఏవైనా టెంపుల్స్ లోకల్గా ఉన్నవి కానీ లేకపోతే మెయిన్ టెంపుల్స్ కానీ అభిషేకం చేయించుకోవాలనుకున్నా సో వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ గురించి అనేసి ఆ లాస్ట్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. లేదు ఎవరైనా పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళకు కన్వీనియంట్గా మనం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయిస్తాం అనమాట. లేదు ఇంకా ఫ్రీగా టైం ఉంది మాకు, కాశీ వచ్చాము, బెనారస్ సిల్క్ చూడాలనుకుంటున్నాము, ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేసి క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. సో ఆ 4th డే మాత్రం కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఆ రోజు వాళ్ళ ఫ్లైట్ టైం ప్రకారం రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 3 nights 4 days టూర్ కేవలం మనము 27,999 అంతే. ఎగ్జాక్ట్లీ అండి. 30,000 కూడా కాదు. 30,000 కూడా కాదండి. అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 999. ఇందులో మనం ఏంటంటే ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇస్తున్నాం అనమాట. ఓకే. సో 3 nights అకామిడేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి సైట్ సీయింగ్ వెహికల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ 2 ఉంటాయి. అలాగే మనం ప్రయాగరాజ్ వెళ్ళడానికి, ప్రయాగరాజ్ నుంచి అయోధ్య నుంచి తిరిగి కాశీ రావడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కన్వీనియంట్ వెహికల్ కూడా ఇస్తున్నాం అన్నమాట. అండ్ రిచువల్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. సో దాన్ని బట్టి లంచ్ వాళ్ళు చేయాలా ఏం చేయాలనేది వాళ్ళ చాయిస్ ఇస్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇందులో అందు గురించి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ పెట్టేస్తున్నాం అనమాట. అలాగే అక్కడ వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా సరే ఆ లోకల్ టెంపుల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలనుకున్నా వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేసి పెట్టేస్తారు. అండ్ వాళ్ళతో పాటునే గైడ్ కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ప్రతి గ్రూప్తో పాటు ఒక గైడ్ కూడా ఉంటారు అనమాట. సో ఎక్కడ కూడా వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి చూడాల్సిన అవసరం అనేది ఉండదు. వాళ్ళు ఏ వెళ్ళాలనుకున్నా సరే మనం ప్రోగ్రామ్ అంత ముందే ప్లాన్ చేసుకుంటాము. లేదు ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అర్లీ మార్నింగ్ వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి, లేకపోతే స్పర్శ దర్శనానికి వెళ్ళాలి, ఇలాంటి ఏవైనా సరే వాళ్ళ కోరికలు ఉన్నా సరే వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ముందుగానే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అంతా ఇచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన టికెట్స్ ఏవైనా సరే పర్చేస్ చేయాలనుకుంటే ఆ టికెట్స్ అన్ని కూడా ముందే పర్చేస్ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అండ్ ముఖ్యంగా కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్ అనేది ఈ రిచువల్స్తో కూడుకున్నవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి. వాళ్ళ ఆలోచన ఒకటి ఉంటుంది. కొంతమంది మీరు అన్నట్టుగా పిండ ప్రదానాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, మరి కొంతమంది ఇంకొక పూజ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అనుకోండి, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ చేయాల్సిన అన్ని కూడా మీరే సమకూరుస్తారా? తప్పకుండా అండి. ప్రతి దగ్గరలో కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ మన కంపెనీతో లాస్ట్ 25 years నుంచి చేస్తున్నటువంటి పూజారులు అందరూ కూడా టచ్లో ఉన్నారనమాట. అది కాశీలో అవనివ్వండి, లేకపోతే ప్రయాగరాజ్లో అవనివ్వండి, ఎక్కడైనా సరే వాళ్ళు ఏ పూజ చేయించాలనుకుంటున్నారు ఏంటి అనేసి విధి విధానం చెప్పేస్తే దానికి తగ్గట్టుగా అక్కడ పూజా మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేస్తారనమాట. ఓకే. అండ్ కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, ప్రయాగరాజ్ కావచ్చు, ఈ 3 places మాత్రము త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు మన దగ్గర ఈ ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. కొన్ని స్పెషల్ డేస్లో ఏమైనా రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో ఈ ప్యాకేజ్ అనేది మనం స్కిప్ చేసుకొని ఆ రద్దీ ఉన్న టైంలో కాకుండా ఒక 2 days బిఫోర్ కానీ 2 days ఆఫర్ కానీ రన్ చేస్తాం అనమాట. అండ్ మీరు చాలా ఫ్లెక్సిబుల్గా కూడా పట్టుకెళ్తున్నారు. రిచువల్స్తో టైం పడుతుంది కాబట్టి కొంతమందికి కొంచెం టైం తీసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ దాని ప్రకారమే ఆ టైం మేనేజ్మెంట్ ఐటనరీ కూడా మీరు ప్లాన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అండ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మనకు బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి బెంగళూరు నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ డైలీ బ్యాచ్ అనేది రన్ అవుతుందండి. ఓహో, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగళూరు నుంచి కూడా. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు తెలిసి అంటే ట్రిప్స్ వేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ముఖ్యంగా ఈ కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్ అనేది ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని మీరు ప్రతిరోజు పంపించి తీసుకొచ్చిన ఘనత మీకు ఉంది కాబట్టి మన వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే చాలు. ఎవరైనా కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య 3 వెళ్ళాలి అనుకుంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే చాలు. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి తెలియచేసినట్లయితే వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ ప్రతిరోజు దీనికి సంబంధించిన చాలామంది కస్టమర్స్ వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఒక 1 week 10 daysలో మీరు వెళ్ళి వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్గా 12 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నియర్ బై బ్రాంచ్కి మీరు వెళ్ళి ఆఫీస్ని విజిట్ చేసి ఇంకా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోవచ్చు అండ్ ఫోన్ త్రూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు కావాల్సిన ప్రతి డీటెయిల్ను క్లియర్గా తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.